అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఆరంభిద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము మనందరము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3:1 వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మొదటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఒకరు చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఇలాగూ వ్రాయుము, చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఈ 2 వచనాల వ్యత్యాసం ఏంటి చెప్పండి? ఈ 2 వచనాల వ్యత్యాసం ఏంటి? మొదటి వచనములో ఏమున్నది? చచ్చిన వాడవు అని ఉన్నది. 2వ భాగంలో ఏమని చదువుతున్నాము? మృతుడవు అంటున్నాము. ఏంటది? ఎవరెవరు? మొదటి మాట ఒక విశ్వాసి, నీవు చచ్చిన వాడవు. 2వ మాట, నీ సంఘము చచ్చిన సంఘం, సంఘము మృతమైన సంఘం. అవునా? సార్దీసులో ఉన్న సంఘముతో మాట్లాడాడు. మరి సంఘము మరణకరమైన మృతమైన అయినప్పుడు, విశ్వాసులు మృతులైనప్పుడు మరి ఏం చేసినాడు దేవుడు తన కార్యాన్ని అంటే, ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో అదే మొదటి వచనములో ఏమన్నాడు? క్రీస్తుతో కూడా బ్రతికించెను.